అత్యంత భారీ ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు భారత అంతరిక్ష సంస్థ ఇస్రో సిద్ధమైంది. 4410 కిలోలు CMS-3 ఉపగ్రహాన్ని ఈరోజు తిరుపతి జిల్లా శ్రీహరికోట నుంచి అంతరిక్షంలోకి ప్రయోగిస్తారు. ఇంతవరకు భారత భూభాగం నుంచి ఇంత బరువైన ఉపగ్రహాన్ని ప్రయోగించలేదు. దీన్ని బాహుబలిగా పిలుస్తున్నారు. ఇది అత్యంత శక్తివంతమైన రాకెట్ LVM-3M5 ద్వారా అంతరిక్షంలోకి ప్రయోగిస్తారు. ఇప్పటికే ఈ ప్రయోగానికి కౌంట్ డౌన్ కూడా ప్రారంభమైంది. రాకెట్ భూమి నుంచి నింగిలోకి ఎగిరిన 16.09 నిమిషాలకు జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్ లోకి GTO ఉపగ్రహం ప్రవేశపెట్టబడుతుంది. ఈ ప్రయోగం 3 దశల్లో పూర్తవుతుంది. భారత సైనిక అవసరాల కోసం పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో ఈ ప్రయోగాన్ని చేపడుతున్నారు. ఈ ప్రయోగం శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం లాంచ్ ప్యాడ్ 2 నుంచి సాయంత్రం 5:26 గంటలకి మొదలవుతుంది. రాకెట్ కు ఇంధనాన్ని నింపే ప్రక్రియను ఇప్పటికే పూర్తి చేసిన శాస్త్రవేత్తలు అన్ని విభాగాల పనితీరును చివరిసారిగా పరీక్షించారు. లాంచింగ్ ఆథరైజేషన్ బోర్డు ఇప్పటికే దీనికి అనుమతులు కూడా మంజూరు చేసింది. ఈ ప్రయోగం అత్యంత ప్రతిష్టాత్మకంగా భారత్ భావిస్తుంది. LVM-3M5 ప్రయోగం భారత సమాచార రంగంలో అత్యంత కీలకం కాబోతున్నదని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ తెలిపారు. ఉపగ్రహ నమూనాను శ్రీవారి పాదాల వద్ద ఉంచి పూజలు జరిపారు. ఈ బాహుబలి ఉపగ్రహం 43.5 మీటర్లు 4000 కిలోల వరకు బరువున్న ఉపగ్రహాన్ని జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్ వరకు, 8000 కిలోల వరకు ఉన్న ఉపగ్రహాన్ని ఎర్త్ ఆర్బిట్ వరకు మోసుకుపోగలదు. ఇది అతిపెద్ద మిషన్లలో 5వది కానుంది. ప్రతిష్టాత్మక చంద్రయాన్-3 మిషన్ ఇందులో ఒకటి. గతంలో భారత్ 2018లో ఫ్రెంచ్ గయానా నుంచి 5854 కిలోల బరువున్న GSAT-11 ఉపగ్రహాన్ని కచ్చిలో చేర్చింది. కాగా CMS-3 అనేది బహుళ సమాచార ఉపగ్రహం. భారత డిజిటల్ బ్రాడ్కాస్ట్ వ్యవస్థలు మెరుగుపడడానికి ఈ శాటిలైట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. సముద్రంలోను, విపత్తు నిర్వహణలోను, సమీప ప్రాంతాలలో సముద్ర జలాలలోని పరిస్థితిని కూడా ఈ ఉపగ్రహం ద్వారా తెలుసుకోవడానికి వీలు కలుగుతుంది. ఇదేమైనా భారత్ నుంచి చేపట్టనున్న అతి బరువైన ప్రయోగం ఇది కానుంది.